ఐనవోలులో జాతర మారుమ్రోగుతుంది. ఆలయం చుట్టూ ఎటి చూసినా డప్పు డమరుకాలతో దద్దరిల్లిపోతుంది. పూనకాలతో భక్తులు ఊగిపోతున్నారు. కోరిన కోర్కెలు తీరితే కోడలను కడతాం, పంటలు బాగా పండితే పట్నాలు వేస్తాం, పిల్లా చెల్లా గొడ్డు గోదన సల్లంగా చూడమని మల్లలను మొక్కుకుంటున్నారు. వరంగల్ జిల్లాలోని ఐనవోలులోని మల్లన్న జాతరకు భక్తులు పోటెత్తారు. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో నిండిపోయింది. కొందరు భక్తులు గజ్జెల లాగులు ధరించి చేతిలో శరణుకోలా పట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మహిళలు శరీరమంతా పసుపు పూసుకుని డమరుకం చేతపట్టారు. గజ్జెల లాగులు ధరించి బోనం నెత్తిన పెట్టుకుని ఆలయ ద్వారం ముందు నృత్యాలు చేశారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. స్వామివారిని కొలుస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విఐపీలు, రాజకీయ నేతలు, అధికారులు సైతం తరలివచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. 40 ఏళ్ల నుంచి కూడా ప్రతి ఐలోని ఈ జాతరకు మాకు ఇంటి దైవం లాంటిది. సంవత్సరం రావడం జరుగుతుంది. ఏదైనా శుభ కార్యక్రమం చేసుకున్నా తప్పకుండా ఐలోనికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోయే అలవాటు ఉంటుంది. దానికి ఈ రోజు రావడం జరిగింది. అందరం కూడా మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారిని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి సంక్షేమ రంగంలో మరింత ముందుకు దూసుకుపోవాలని, దేశానికి తెలంగాణ ఒక మోడల్ గా నిలబడాలని చెప్పి మల్లికార్జున స్వామిని ప్రార్థించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ దేశ ప్రజల్ని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా సురక్షంగా ఉంచాలని మనస్ఫూర్తిగా మరి స్వామివారిని కోరుకోవడం జరిగింది. మల్లికార్జున స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. మల్లన్న క్షేత్రంలో పసుపును బండారిగా పిలుస్తారు. బండారిని శరీరమంతా పూసుకుని బొట్టుగా ధరించి స్వామిని కీర్తిస్తారు. స్వామిని దర్శించుకునే ముందు బోనాలు చేసి పట్నాలు వేసి స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు అప్పచెప్పి కానుకలు సమర్పించుకుంటారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నందున మరింత ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అంటున్నారు భక్తులు. 6-7 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాం. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. ఐలాండ్ మల్లన్న ఆశీస్సులు మా మీద ఉండాలి. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. చాలా మంచిగా అనిపిస్తుంది. ఐనవోలు జాతరలో సర్వ దర్శనంకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విఐపీల పాస్లు రద్దు చేశారు. భక్తులు అందరూ క్యూ లైన్లలో నిలబడి దర్శించుకునేందుకు తగినన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. గతంలో కంటే ఈసారి మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఎందుకంటే క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి సంవత్సరం మనకు సమ్మక్క సారలమ్మ జాతర ఉండడం వల్ల భక్తజనం ఎక్కువ విపరీతంగా వస్తున్నారు. ఈ ఉత్సవాలలో అత్యధికంగా గతంలో ఎన్నలేని విధంగా కూడా ఈ జనాలు రావడం జరిగింది. లైన్లలో అందరు భక్తులు కూడా నిమ్మలంగా వచ్చి స్వామివారి దర్శించుకోవాలని కోరుతున్నాం. చల్వ పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు శానిటేషన్ పరంగా చూస్తే మనకు 350 మందిని సిబ్బందిని ఎంగేజ్ చేసుకొని కూడా శానిటేషన్ నిరంతరం చేయడం జరుగుతుంది. ప్రముఖ శైవ క్షేత్రం ఐనవోలులో శివసత్తుల పూనకాలు, బొగ్గు పూజారుల నృత్యాలు జాతరలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సంక్రాంతి పండుగ కావడంతో ఐనవోలులోని మల్లికార్జున స్వామిని భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దర్శించుకుంటున్నారు. సల్లంగా చూడు స్వామి, మల్లేడాది వస్తామంటూ తిరుగు ప్రయాణం పడుతున్నారు.